తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బంగారు కోడి పెట్ట వచ్చింది ఏ పాప. నగ్మా బాగుంటది. హలో మాస్టర్, ఒకసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ అండి, వెల్కమ్ టు షోగాడు. నేను మీ వెంకట గురుబెల్లి. ఈరోజు మనం బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ మూవీస్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా కోసం తెలుసుకుందాం. లో రిలీజ్ అయిన ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి, నగ్మ హీరోయిన్లుగా నటించగా రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వాణి విశ్వనాథ్ గారు ముఖ్య పాత్రలు పోషించారు. కీరవాణి గారు అందించిన పాటలు కేక పుట్టించే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, ఎన్నిసార్లు వినాలనిపించేలా ఉంటాయి. ఈ సినిమాలో చిరంజీవి డిస్కో సాంగ్ స్టెప్లేసిన బంగారు కోడి పెట్ట వచ్చినండి ఏ పాప ఏ పాప ఏ పాప. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప. బంగారు కోడిపెట్ట సాంగ్ని మగధీరాలో రీమిక్స్ చేశారు. మరి అలాంటి స్టెప్పులు వేశారు కాబట్టే గిన్నిస్ బుక్లోకి ఎక్కారు చిరంజీవి గారు. చిరంజీవి గారి డ్యాన్స్ స్టైలు, యాక్టింగ్, అలాగే రాఘవేంద్రరావు గారి డైరెక్షను, కీరవాణి గారి మ్యూజిక్, ఇవన్నీ ఈ సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టాయి. ఇది తమిళ్ రీమేక్ అయినప్పటికీ 39 సెంటర్లో 100 రోజులు ఆడి 10 కోట్లు కలెక్ట్ చేసింది. మరి కథలోకి వెళ్ళిపోదామా? విశాఖపట్నం షిప్ యార్డ్లో ఉద్యోగం చేస్తున్న చిరంజీవి తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్ని వెళ్ళిన చిరంజీవి తన తల్లిని చూసుకుంటూ హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు. చిరంజీవి ఉద్యోగం కోసం వెతుకుతుండగా అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ నగ్మ తండ్రి అయిన రావుగోపాలరావుని కొంతమంది రౌడీల నుండి కాపాడుతాడు. అతని సహకారంతోనే నగ్మ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక మామూలు ఉద్యోగిగా చేరిన చిరంజీవి యూనియన్ లీడర్గా ఎలా మారాడు? అసలు ఉద్యోగులకి కంపెనీ యజమానికి మధ్య గొడవలేంటి? కంపెనీలో యూనియన్ లీడర్ అయిన చిరంజీవిని అదే కంపెనీ యజమాని అయిన నగ్మ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అనేదే ఫస్ట్ హాఫ్. నగ్మ బాగుంటది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పొగరబోతుగా ఉన్న నగ్మని చిరంజీవి ఎలా ఆట పట్టిస్తాడు, తర్వాత మంచిగా ఎలా మారుతుంది, ఈ సినిమాలో వాణి విశ్వనాథ్ పాత్ర ఏంటి, అసలు వర్కర్స్ని, నగ్మాని, ఫ్యాక్టరీని చిరంజీవి ఎలా కాపాడుతాడు అనేది సెకండ్ హాఫ్. చూడండి బాస్, మన బాస్ సినిమాని ఎన్నిసార్లు చూసినా బోరే కొట్టదు. ఈ సినిమాని చూడలేదా? అయితే మరెందుకు లేట్, వెంటనే చూసేయండి. ఏంటి చూసేశారా? అయితే మరొకసారి చూడండి. మరో బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. లైఫ్ని ఎంజాయ్ఫుల్ చేసుకోండి గురు.